నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ పేపర్ సిరీస్లో భాగంగా మనం నెక్స్ట్ పేపర్లో క్వశ్చన్స్ జిఎస్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో వాటిని మనం ఎట్లా సబ్జెక్ట్కి లింక్ చేసుకుని చదవాలో ఒకసారి చూద్దాం. సో అంతకంటే ముందు ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఆస్పిరెంట్స్ అందరికీ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ ఎంక్వైరీస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో 76th క్వశ్చన్ అంటే మనకి జిఎస్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ద బుక్ గులాంగిరి వాస్ రిటర్న్ బై. ఇక్కడ ఒక బుక్ గురించి అడిగారు, ఆ బుక్ యొక్క ఆథర్ ఎవరు అని అడిగారు. ఇక్కడ డైరెక్ట్గా ఇవి మనకి కొన్ని హిస్టారికల్ ఇష్యూస్ అనమాట అండ్ జీకే ఇష్యూ ఇది, ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే ఒక జీకే రిలేటెడ్ ఇష్యూ అనమాట. సో చూద్దాం, ఇక్కడ గులాంగిరి బుక్ అనేది ఎవరు రాశారు అంటే ద ఎమినెంట్ పర్సనాలిటీ జ్యోతిరావు ఫూలే గారు రాశారు. ఓకే, అయితే ఈయన ఈ బుక్ దేనికి సంబంధించి రాశారో కూడా చూడండి, ఓకేనా. దీనికి లింక్ చేసి అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో మహాత్మా జ్యోతిరావు ఫూలే డెడికేటెడ్ హిస్ బుక్ టు ఆల్ దోస్ అమెరికన్స్ హూ హ్యాడ్ ఫాట్ టు ఫ్రీ ద స్లేవ్స్. అంటే మనకి అమెరికా యొక్క సివిల్ వార్ జరిగింది కదా, అమెరికన్ సివిల్ వార్ అని చెప్పేసి. సో ఈ సివిల్ వార్ అనేది ఎండ్ అయిన తర్వాత వాళ్ళని ఉద్దేశించి అంటే అమెరికన్స్ యొక్క సివిల్ వార్ని ఉద్దేశించి రాయడం జరిగిందనమాట. అది గులాంగిరి అనే పేరుతో రాయబడింది. ఎవరు రాశారు అంటే జ్యోతిరావు ఫూలే రాశారు. ఎవరికి డెడికేట్ చేశారు అంటే అమెరికన్స్ హూ ఫాట్ ఇన్ ద సివిల్ వార్. నెక్స్ట్ క్వశ్చన్, ద నమామి గంగా ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ అప్రూవ్డ్ బై యూనియన్ గవర్నమెంట్ ఇన్. ఇక్కడ ఒక గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్ అనేది న్యూస్లో క్వశ్చన్ వచ్చింది. అయితే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అనేది ఏ డేట్న ఎప్పుడు లాంచ్ చేశారు అనేసి అడిగారు వీళ్ళు. ఓకే, అయితే ఇక్కడ మనకి మంత్ ఇచ్చారు, ఇయర్స్ ఇచ్చారు. సో అసలు మనకి ఏమీ తెలియకపోయినా మనం ఇక్కడ ఆన్సర్ ఎలా పెట్టొచ్చో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమామి గంగా ప్రోగ్రామ్ అంటే అసలు ఏంటి ఆ ప్రోగ్రామ్? ఇది గంగా వాటర్ రిజ్యూనేషన్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనమాట. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు కొంచెం పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, కానీ ఇంతకు ముందంతా కూడా గంగా వాటర్ అనేది ప్యూర్లీ పొల్యూటెడ్గా ఉండేది. ఓకే, కోలిఫామ్ బ్యాక్టీరియాతో పొల్యూట్ అయిపోయి ఉంది అనేసి మనం చూసేవాళ్ళం. సో ఈ గంగా వాటర్కి సంబంధించి రిజర్వనేషన్ ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే నమామి గంగా ప్రోగ్రామ్, ఓకేనా. అయితే ఇది మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఇది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రోగ్రామ్ అని మనకు తెలుసు, అవునా. సో ఫస్ట్ పాయింట్ ఈస్ క్లియర్. ఇప్పుడు చెప్పండి, బీజేపీ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది కదా. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ 2014 ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ అక్టోబర్ 2013 సో కాదు, ఇక్కడ జనవరి 2014, జూన్ 2014 అండ్ ఏప్రిల్ 2013. ఇక్కడ 13 ఉంది కాబట్టి ఇది కాదు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ ఫార్మేషన్ అనేది మనకి మేలో జరిగింది. 2014 మే మంత్లో బీజేపీ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది మనకి సెంట్రల్లో. సో మేలో జరిగింది కాబట్టి జనవరి 2014లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మేలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో జూన్లో నమామి గంగా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు, ఓకేనా. ఇట్లా మనకి ఆన్సర్ తెలిస్తే ఓకే, తెలియకపోతే కొన్నిసార్లు ఈ గవర్నమెంట్లో వచ్చిందా, ఏ గవర్నమెంట్లో వచ్చింది అని మనకి గుర్తుంటే ఎలిమినేషన్ విధంలో కూడా మనం ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇది క్వశ్చన్ అనమాట. ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ని, ఓకేనా, అంటే భారత రాజ్యాంగంలో ఏ పార్ట్ని మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు అని. అయితే ఇక్కడ మనకి కొంచెం బేసిక్ తెలియాలి. ఏంటి అంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ గురించి చదువుకుంటాం, ప్రాథమిక హక్కులు అని చెప్పేసి. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనం చదువుకుంటే అక్కడ మనం ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్, నేషనల్ బ్యాక్గ్రౌండ్ అని చూస్తాం 2 సెక్షన్స్ కింద. అందులో ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్లో అసలు ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఆరిజిన్ అయింది అని మనం చూసుకుంటూ వస్తే ఫర్ ద ఫస్ట్ టైం స్టార్టింగ్లో 1215 ఎప్పుడు 1215లో బ్రిటన్లో మ్యాగ్నా కార్టా అనేది వస్తుందన్నమాట. మ్యాగ్నా కార్టా, ఓకే, జాన్ ఎడ్వర్డ్ 1 తీసుకొచ్చిన మ్యాగ్నా కార్టా. ఇదేంటి అంటే దీనికి ఒక లీగాలిటీ అనేది లేదు. జస్ట్ ఇది ఎట్లా అంటే ఒక రాచరికపు శాసనం లాంటిది, ఓకేనా. లీగాలిటీ అనేది లేదు, ఎక్కడ పేపర్ వర్క్ అనేది లేదు. జస్ట్ ఒక శాసనం లాగా తీసుకొచ్చారు, అంటే ఓకే జస్ట్ బై వర్డ్ తీసుకొచ్చారనమాట. అంటే రైట్స్ ఉండాలి అని చెప్పేసి. కాబట్టి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ పోర్షన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ద బ్రిటన్ కాన్స్టిట్యూషన్తో పోలుస్తాం, ఓకేనా. సో
ఇక్కడ ఆప్షన్ చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ప్రియంబుల్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్. ఇది మనకు కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అండ్ మ్యాగ్నా కార్టా ద చార్టర్ ఆఫ్ రైట్స్ ఇష్యూడ్ బై కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ 1. కింగ్ జాన్ అంటే ఎడ్వర్డ్ జాన్ 1 అంటారు. సో కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1215 వాజ్ ద ఫస్ట్ రిటన్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. ఓకే, నెక్స్ట్ వన్, which Pallava ruler is known for defeating the Chalukya king Pulakesi II and capturing Vatapi? ఇది మనకి హిస్టరీకి సంబంధించిన విషయం. సో ఒకసారి చూడండి, పల్లవ రూలర్, ఏ పల్లవ రాజు చాళుక్య కింగ్ అయిన పులకేసి 2ని వతాపి కోసం, ఓకేనా, వతాపి అనే ఏరియా కోసం ఓడించారు అని అడిగారు. ఇక్కడ పల్లవాస్ అండ్ చాళుక్యాస్ కి మధ్య జరిగిన ఒక వార్ గుర్తు రావాలి. ఆ వార్ ఏంటి అంటే వతాపి వార్. ఓకేనా, వతాపి వార్ అని పిలుస్తారు. ఈ వతాపి ఏంటి అంటే ప్లేస్, ఈ పల్లవాస్ ఉన్నారు కదా, పల్లవాస్ కి సంబంధించిన రాజధాని అనమాట, క్యాపిటల్. ఓకేనా, దీన్ని పులకేసి 2 ఎక్వైర్ చేశారని చెప్పి, ఎవరు, చాళుక్య కింగ్ అయిన పులకేసి 2 ఎక్వైర్ చేశారని చెప్పి ఆయన మీద యుద్ధం ప్రకటించి ఆయన ఓడించి వతాపిని మళ్ళీ ఎక్వైర్ చేసుకుంటారనమాట. ఇది వార్ యొక్క సారాంశం. అయితే ఒకసారి చూద్దాం, ఇక్కడ ఎవరు అంటే ఆ పల్లవ కింగ్ ఎవరు అంటే నరసింహవర్మన్ 1. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నరసింహవర్మన్ 1. సో దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం మనం ఒకసారి. The Battle of Vatapi was a decisive engagement which took place between the Pallavas and Chalukyas near the Chalukya capital of Vatapi. Present day Badami అంటారు. ఇప్పుడు మీకు ఇట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. బాదామి ఈజ్ ఆల్సో ప్రీవియస్లీ నోన్ యాజ్ అని చెప్పి, ఏంటది, వతాపి. ఓకే, మనం చూస్తాం కదా బాదామి అనేసి ఆ ప్లేస్ అనమాట. In 642, the battle resulted in the defeat of Chalukya king Pulakesi II in 642 CE and the commencement of Pallava occupation of Vatapi lasted until 654. ఓకేనా, చాళుక్యాస్ కి తర్వాత పల్లవాస్ కి జరిగిన ఒక వతాపి వార్. నెక్స్ట్, హూ వాజ్ ద హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023? మనం చూస్తే ఈ ఇయర్ మనం చూస్తే వరల్డ్ కప్ 2024 ఇది T20 ఇంటర్నేషనల్. ఓకేనా, లాస్ట్ ఇయర్ చూసాం. ఓకే, T20 ఇంటర్నేషనల్లో ఇండియా గెలిచింది సౌత్ ఆఫ్రికా మీద, అవునా. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ ఓడిఐ వరల్డ్ కప్ జరిగింది కదా, వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2023 జరిగింది కదా లాస్ట్ ఇయర్లో. సో అప్పుడు ఇండియా ఓడిపోయింది దేని మీద, సో దేని మీద అంటే ఆస్ట్రేలియా మీద ఇండియా ఓడిపోయింది కదా. సో దానికి సంబంధించి ఆ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఇక్కడ చూసుకుంటే ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్స్ కి సంబంధించి హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరు, హైయెస్ట్ రన్స్ చేసిన క్రికెటర్ ఎవరు అని అడిగారు. ఎవరు అంటే విరాట్ కోహ్లీ. మనం చూసాం చాలా ఇట్లా మనకి ఆరెంజ్ క్యాప్ అనేది ఇస్తారు కదా, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అని చెప్పేసి ప్లేయర్స్కి ఇస్తారనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ హైయెస్ట్ రన్ స్కోరర్ ఎందులో ఓడిఐ ఇంటర్నేషనల్ ఇన్ వరల్డ్ కప్ 2023. Okay, India's Virat Kohli with 765 runs from 11 matches set a new World Cup record in 2023 edition. ఎన్ని 765 runs in 11 matches, 11 మ్యాచెస్ లో 765 రన్స్ చేసి హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచారు విరాట్ కోహ్లీ. వాట్ ఈస్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ అస్సాం? ఇక్కడ మీరు చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే మొత్తం ఇండియాలో ఉన్న క్లాసికల్ డాన్సెస్ ఎన్ని చూద్దాము, అవి ఏ స్టేట్ రిలేటెడ్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఒకటి అడిగారు అంటే దాని రిలేటెడ్ ఇంకోటి అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ అస్సాంకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ సాత్రియా నృత్య, డైరెక్ట్ గా ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది. సాత్రియా నృత్య అనేది అస్సాంకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. అయితే మనకి ప్రీవియస్ గా 8 క్లాసికల్ డాన్సెస్ ఉండే ఇండియాలో, రీసెంట్ గా ఇంకోటి యాడ్ అయింది కాబట్టి క్లాసికల్ డాన్సెస్ ఇన్ ఇండియా అంటే 9 అని చెప్పుకోవాలి మనం. ఓకే, సో ఈ 9 క్లాసికల్ డాన్సెస్ ఏంటి, అవి ఏ స్టేట్ కి రిలేటెడ్ ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియా అనమాట, ఒకసారి ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూడండి, భరతనాట్యం, భరతనాట్యం మనకు తెలుసు కదా తమిళనాడు. నెక్స్ట్ కథాక్, కథాక్ అంటే ఉత్తరప్రదేశ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ కథాక్ అండ్ కథాకలి. ఓకే, రెండు ఒకేటే అనుకుంటాం మనం. సో కథాక్ అంటే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన క్లాసికల్ డాన్స్, కథాకలి అంటే కేరళ. ఓకేనా, కేరళకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. నెక్స్ట్ కూచిపూడి, కూచిపూడి మనకి తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డాన్స్. ఒడిస్సీ పేర్లోనే ఉంది కదా ఒడిశా. సత్రియా మనకి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్, సత్రియా నృత్యం అంటే అస్సాంకి సంబంధించిన డాన్స్. మణిపూరి ఫ్రమ్ మణిపూర్. మోహిని అట్టం, మోహిని అట్టం ఫ్రమ్ కేరళ. ఇవి 8 క్లాసికల్ డాన్సెస్. ఇంకో డాన్స్ ఏంటి అంటే యాడ్ చేసింది ఛౌ డాన్స్. ఛౌ డాన్స్ ఇది మెనీ స్టేట్స్ లో పర్ఫామ్ చేస్తారు. మేజర్ గా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా ఈ స్టేట్స్ లో పర్ఫామ్ చేస్తారు. అండ్ అస్సాంలో కూడా పర్ఫామ్ చేస్తారు. కాబట్టి మెయిన్ గా ఈ 8 డాన్సెస్ అనేవి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి న్యూస్ లో ఇప్పుడు మనకి క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే
అస్సాంకి సంబంధించిన సాత్రియా నృత్యం. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇది దేనికి రిలేటెడ్ అంటే మనం ప్రీవియస్గా పేపర్లో చూసాం కదా, ప్లానింగ్ ఎకానమీలో ప్లానింగ్ రిలేటెడ్ చూసుకోవాలి అని చెప్పేసి, అంటే ఆ ప్లాన్ ఏంటి, ప్లాన్ పీరియడ్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని చూస్తే సరిపోతుంది. అయితే మనకి ప్రీవియస్ పేపర్లో ఆబ్జెక్టివ్ గురించి అడిగారు, అండ్ ఈ పేపర్లో వచ్చేసి ఏం అడిగారు అంటే ప్లాన్ పీరియడ్ అడిగారు, కాబట్టి దాని సరౌండింగ్ అంతా చూసుకోవాలని అర్థమైంది. సో ఇక్కడ చూడండి, వీటిలో ఇన్కరెక్ట్ పేర్ ఏంటి అని అడిగారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు, 5th 5-year ప్లాన్, 8th 5-year ప్లాన్, 11th 5-year ప్లాన్, 1st 5-year ప్లాన్. అయితే వీటిలో ఇన్కరెక్ట్ ఏంటి అంటే 5th 5-year ప్లాన్ అని ఇచ్చారు. ఇది 61 to 66, ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే 61-66 పీరియడ్ అనేది మనకి 3rd 5-year ప్లాన్. ఓకేనా, ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం. చూడండి 51 to 56 జాగ్రత్తగా చూడండి, వచ్చే ఛాన్స్ ఉంటుంది. 51 to 56 ఫస్ట్ 5-year ప్లాన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, హరాడ్ డోమర్ మోడల్ అంటారు. నెక్స్ట్ సెకండ్ 5-year ప్లాన్ 56-61 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పిసి మహాలనోబిస్. నెక్స్ట్ థర్డ్ ప్లాన్ 61-66 మనకి ఇచ్చారు కదా ఇప్పుడు. సో ఎకనామిక్ ఇండిపెండెన్స్, గ్యాడ్గిల్ యోజన. సో ఈ మూడు కూడా చూసుకోండి. ప్లాన్ యొక్క మోడల్స్ కూడా అడుగుతారు మనకి. పిసి మహాలనోబిస్ గురించి కూడా ఇచ్చారు ప్రీవియస్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లాన్ హాలిడేస్ వచ్చింది 66 to 69 3 years ప్లాన్ హాలిడేస్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఇండో పాక్ వార్ వల్ల. అండ్ నెక్స్ట్ 4th ప్లాన్లో 69 to 74 గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. అండ్ 5th ప్లాన్ 74 to 78 ఎంప్లాయ్మెంట్, డిఫెన్స్, గరీబీ హటావో. ఓకేనా, ఇక్కడ ఏమైంది అంటే గవర్నమెంట్ అనేది మారడం జరిగిందనమాట. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది 77లో. ఓకేనా, అండ్ మళ్ళీ 78 to 79 ఆ పీరియడ్ ఎండింగ్ కల్లా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. సో అక్కడ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఏ పార్టీ అంటే జనతా పార్టీ, హెడెడ్ బై మొరార్జీ దేశాయ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ 6th ప్లాన్ 80 to 85 ఎకనామిక్ లిబరలైజేషన్ బై ఎరాడికేటింగ్ పావర్టీ. అండ్ 7th ప్లాన్ 85 to 90 సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ అండ్ టెక్నాలజీ. అండ్ తర్వాత మళ్ళీ 7th ప్లాన్ తర్వాత యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి. ఎంత 1990, 91 అండ్ 91, 92. సో యాన్యువల్ ప్లాన్స్ పీరియడ్ ఏది అని అడిగితే 91, 92 అనమాట. నెక్స్ట్ 8th ప్లాన్ 92 to 97 ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్. 9th ప్లాన్ 97 to 2002 గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ 10th ప్లాన్ 2002 to 7 డబుల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ నెక్స్ట్ 10 years. నెక్స్ట్ 11th 2007-12 ర్యాపిడ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. అండ్ 12th ప్లాన్ 2012 to 14 ఫాస్టర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. సో ఇప్పటి వరకు చూడని వచ్చింది అంటే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి ఏ ప్లాన్లో అడిగారు అని అడిగితే 2007 to 12 దట్ ఈస్ 11th ప్లాన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇంక్లూజివ్ గ్రోత్ గురించి పెట్టారు ఆబ్జెక్ట్. నెక్స్ట్ 12th ప్లాన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఏం తీసుకొచ్చారు, సస్టైనబుల్ గ్రోత్ గురించి తీసుకొచ్చారనమాట. ఓకే, ఇట్లా చదువుకోండి, ప్లానింగ్స్ బిట్స్ కవర్ అవుతాయి మనకి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హోస్ట్ G20 సమ్మిట్ 2023. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మనం చూస్తే 2023 సంవత్సరంలో ఇండియాలో నెంబర్ ఆఫ్ G20 మీటింగ్స్ జరిగాయి. ఎందుకు అంటే 2023 సంవత్సరం 2023 అనేది ఇండియా G20ని ప్రెసిడెన్సీగా తీసుకుందనమాట. ఓకేనా, సో డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ ఇండియా, అమెరికా, జపాన్, చైనా, ఇండియా. సో 4th ఆప్షన్ ఇస్ ఇండియా. ఓకే, అయితే G20లో ఉన్న నేషన్స్ ఏంటో ఒకసారి చూడండి. మొత్తం 19 కంట్రీస్ ఉంటే ఒకటి మాత్రం యూనియన్ ఉంటుంది. అదేంటి అంటే యూరోపియన్ యూనియన్ అనమాట. ఆ 19 కంట్రీస్ చూద్దాం. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, తుర్కీ, యూకే, యునైటెడ్ స్టేట్స్ అండ్ ద యూరోపియన్ యూనియన్. ఇవి G20 నేషన్స్ అనమాట. ఓకేనా, ఉన్నవేవి లేనివేవి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీని గుర్తుపెట్టమని అడిగారు కదా, అలా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ 2023 ఇండియా అండ్ 2024లో ఏది అని కూడా అడగొచ్చు, బ్రెజిల్. ఓకేనా, 2024లో బ్రెజిల్ అనమాట. అండ్ 2025లో సౌత్ ఆఫ్రికా. ఓకే, ఈ వెన్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద సాంగ్ తెరీ మిట్టి వాజ్ రిటెన్ బై. ఇక్కడ మనకి బాలీవుడ్లో చూసుకుంటే ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ ఉంది తెరీ మిట్టి అని చెప్పేసి. ఆ సాంగ్ మనం ఒక మూవీలో కూడా చూసాం, కేసరి మూవీలో. సో ఈ తెరీ మిట్టి సాంగ్ యొక్క ఆథర్ ఎవరు అని అడిగారు డైరెక్ట్గా. ఎవరు అంటే మనోజ్ ముంతాషిర్. ఓకేనా, మనోజ్ ముంతాషిర్ వాజ్ ద ఆథర్ ఆఫ్ తెరీ మిట్టి సాంగ్. ఇది ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్, హూ హ్యాస్ వాన్ ద ఆరెంజ్ క్యాప్ ఇన్ విమెన్ ప్రీమియర్ లీగ్ 2024. ఇదేంటి అంటే విమెన్ ప్రీమియర్ లీగ్. ఇప్పుడు మనం మెన్ ప్రీమియర్ లీగ్ చూస్తాం కదా, IPL.
సో అట్లానే విమెన్ ప్రీమియర్ లీగ్లో ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సో ఇక్కడ మనకి ఐపీఎల్లో ఒక టర్మినాలజీ ఉంటుంది, ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ అని పిలుస్తాం. అవేంటి అంటే ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఐపీఎల్లో హైయెస్ట్ రన్ స్కోరర్కి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు, ఓకేనా. అండ్ పర్పుల్ క్యాప్ ఇచ్చేది ఎవరికంటే హైయెస్ట్ వికెట్స్ ఎవరైతే తీస్తారో వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఆరెంజ్ క్యాప్ అనేది విమెన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఎవరికి ఇచ్చారో అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఎలైస్ పెర్రీ, ఓకే, ఎలైస్ పెర్రీకి ఇచ్చారు. ఒకసారి చూద్దాం. RCB's రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలైస్ పెర్రీ హూ స్కోర్డ్ ఎ మ్యాసివ్ 347 runs in 9 games of the WPL Women Premier League 2024 was facilitated with the orange cap, ఓకేనా. అండ్ RCB శ్రేయాంక పాటిల్ emerged as a purple cap winner and received a cash reward of 5 lakhs. సో ఇక్కడ ఆరెంజ్ క్యాప్ ఒకరు, పర్పుల్ క్యాప్ ఒకరు, గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ క్యాప్ అడిగారు కాబట్టి మీరు పర్పుల్ క్యాప్ కూడా చూడండి. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు, హైయెస్ట్ వికెట్స్ ఎవరైతే తీసారో వాళ్ళకి ఇస్తారనమాట. ఎవరికి ఇక్కడ శ్రేయాంక పాటిల్, ఓకే. ఇట్లా లింక్ చేసుకుని చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, who was awarded the Nobel Peace Prize for found in the Grameen Bank and pioneering the concepts of microcredit and microfinance. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు ఒకసారి ఆప్షన్స్ చూడండి, మొహమ్మద్ యూసఫ్, మొహమ్మద్ యూనస్, మొహమ్మద్ వాజిం, మొహమ్మద్ ఆసిఫ్. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వీళ్ళల్లో ఒకరు నోబెల్ పీస్ లారియట్ ఉన్నారంట, ఓకేనా. అయితే దేనికి సంబంధించి ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అంటే మైక్రో క్రెడిట్ సిస్టమ్, ఓకేనా. గ్రామీణ బ్యాంక్స్లో మైక్రో క్రెడిట్ సిస్టమ్ తీసుకొచ్చినందుకు గాను నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అడిగారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ మొహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో ఇది ఆన్సర్. అయితే ఇప్పుడు ఇది ఈయనకి యాక్చువల్లీ నోబెల్ ప్రైజ్ వచ్చింది 2006లో, ఓకేనా. సో 2006లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అడగడానికి రీజన్ ఏంటి, ఎందుకంటే ఈయన ఏదో ఒక కారణం చేత న్యూస్లో ఉండి ఉండొచ్చు, అవునా. అయితే ఆ కారణం ఏంటో చూద్దాం. ఈయన బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక ఎకనామిస్ట్ అనమాట, మొహమ్మద్ యూనస్ అని ఆయన. సో ఈ మొహమ్మద్ యూనస్ అని ఆయన సమ్ ఎకనామిక్ ఫ్రాడ్ చేశారు అన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ గవర్నమెంట్ అనేది ఈయనకి 6 months ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చింది, అంటే 6 months జైలు పనిష్మెంట్ ఇచ్చింది అనమాట, ఓకేనా. సో అలా ఈయన న్యూస్లోకి వచ్చారు, ఓకే. నోబెల్ పీస్ లారియట్ వాజ్ గ్రాంటెడ్ విత్ ద 6 months ఇంప్రిజన్మెంట్ బై ద బంగ్లాదేశ్ సుప్రీం కోర్ట్, ఓకే. మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కి చెందిన ఒక ఎకనామిస్ట్. అట్లా ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ అనేది న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్, ఆన్ 26th January 1950 వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అని అడిగారు ఒక రోజు ఇచ్చి. అయితే మీరు గుర్తుపెట్టాల్సింది 26th January 1950 ఏంటది, ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అసలు రిపబ్లిక్ డేగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మనందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు, ఓకే. డైరెక్ట్ బిట్ అది చూడండి. డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ కంప్లీటెడ్, కాదు. సెకండ్ ఆప్షన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇంప్లిమెంటెడ్, ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట, ఓకే. అండ్ మిగతా రెండు కూడా చూడండి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ టుక్ ప్లేస్, ఎప్పుడు జరిగింది ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951-52 పీరియడ్లో, ఓకే. నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మడ్, రాజ్యాంగ పరిషత్ ఫామ్ అయిందంట, కాదు. ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1946 డిసెంబర్ 6th, ఓకే. ఇది మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిన డేట్. సో ఈ మూడు ఎలిమినేట్ చేయొచ్చు, ఇది మనకి డైరెక్ట్గా గుర్తుపెట్టవచ్చు. నెక్స్ట్, ద ఫౌండర్ ఆఫ్ హోయాసలా డైనాసిటీ, హోయాసలా డైనాసిటీకి సంబంధించిన ఫౌండర్ ఎవరు అని అడిగారు. ఇది హిస్టరీకి సంబంధించిన ఇష్యూ. ఎవరు అంటే నృపకామ టూ అనమాట. అయితే ఇది మిమ్మల్ని అడగడానికి రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే ఇప్పుడు హిస్టరీకి సంబంధించిన ఇష్యూ అయినా ఊరికే అడగరు, ఏదో ఒక కారణం చేత రీసెంట్గా న్యూస్లో ఉంటే విత్ ఇన్ 1 yearలో అడుగుతారనమాట. సో ఇక్కడ హోయసలా డైనాసిటీకి సంబంధించి మాత్రమే అడగడానికి రీజన్ ఏంటి అంటే మీకు యునెస్కో తెలుసు కదా, యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చదువుతాం. సో యునెస్కోకి సంబంధించి కొన్ని జాబితాలు ఉంటాయి, లిస్ట్. అవేంటి అంటే ఒకటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, తర్వాత ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పి లిస్టులు ఉంటాయి కదా. వాటిల్లో ఒక లిస్ట్ ఏంటి అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మనం చూస్తాం ఎట్ ప్రెసెంట్ ఇండియాలో యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే 42 ఉన్నాయి, ఓకే. ఈ 42లో లాస్ట్ వన్ అర్థమైందా, అంటే 42nd వన్ ఏదైతే ఉందో 42nd వన్ ఏదైతే ఉందో అవేంటి అంటే హోయసలా టెంపుల్స్. హోయసలా టెంపుల్స్ అర్థమైందా. హోయసలా టెంపుల్స్ అనేవి యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో
42వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా న్యూస్లోకి వచ్చింది. ఎక్కడుంటాయి ఇవి? కర్ణాటకలో ఉంటాయి. ఓకేనా? సో అలా న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అడిగారు. ఓకేనా? సో ఏంటది? నృపకామ 2. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే శాంతినికేతన్ గురించి కూడా చూడండి. ఎందుకు అంటే 41st వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో అది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన శాంతినికేతన్. ఓకే, ఇది ఎవరికి సంబంధించింది? శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించింది. కాబట్టి ఇట్లా మనం లింక్ చేసుకుని చదువుకోవాలి. అండ్ ఇలానే మనం చూసుకుంటే 15 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్లో 15వది కూడా ఇంపార్టెంట్. 15th ఏంటి అంటే గర్బా డ్యాన్స్. డాన్సెస్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో ఇక్కడ గర్బా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన డాన్స్ అని అడుగుతారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన డాన్స్ అన్నమాట. మనం చూస్తే గుజరాత్లో ఒక తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. అది ఏ ఈవెంట్లో అంటే గర్బా డ్యాన్స్ ఈవెంట్లోనే చనిపోయారనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఫాట్? మనం ప్రీవియస్ పేపర్లో చూస్తే వార్స్ గురించి లిస్ట్ అవుట్ చూసాం మొత్తం. సో మీరు ఆ లిస్ట్ అనేది కరెక్ట్గా చదువుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి రివైజ్ చేయండి. సో ఇక్కడ వీళ్ళు అడిగింది బ్యాటిల్ ఆఫ్ టెరైన్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు జరిగింది అని అడిగారు. 1191లో జరిగింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఎవరెవరికి? ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ వాజ్ 1191 బిట్వీన్ ద గురీద్స్, a Turkish tribe led by మొహమ్మద్ గోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్. ఓకేనా? మొహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది. అయితే ఇందులో ఎవరు గెలిచారు అంటే రాజ్పుత్ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచారు. క్లియర్? అండ్ నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ కూడా అడిగితే మిమ్మల్ని 1192లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ జరిగింది. వీళ్ళిద్దరికి మధ్య జరిగింది. అది కూడా ఏంటి? మొహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి. కానీ ఇక్కడ గెలిచింది మొహమ్మద్ గోరీ. ఎందులో? 1192 సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో. అట్లా లింక్ చేసుకుని అండ్ మనం ఇందాక ఇచ్చిన టేబులర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న వార్స్ అన్ని చూడండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ రాబర్ట్ బ్రౌన్ పబ్లిష్ ఎ పేపర్ హైలైటింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ప్లాంట్ సెల్స్? ఇది డైరెక్ట్గా స్టాటిక్ జీకే. ఓకేనా? మనకి ప్లాంట్ సెల్కి సంబంధించి ఎవరు ఇన్నోవేట్ చేసింది అంటే మనకు తెలుసు రాబర్ట్ బ్రౌన్ కదా. సో ఈ రాబర్ట్ బ్రౌన్ ఏ ఇయర్లో ఇన్నోవేట్ చేశారని అడిగారు. సో డైరెక్ట్గా చూడండి 1831 అనమాట. ఓకే, ఇది మనకి బయాలజీలో కొన్ని స్టాటిక్ పాయింట్స్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, హూ రోట్ ద నావెల్ విక్టరీ సిటీ? సో ఇది డైరెక్ట్గా మనకి 1 year బ్యాక్ న్యూస్లోకి వచ్చిన బుక్. ద బుక్స్ ఇన్ న్యూస్ అన్ని ఒక చోట పెట్టి చదవాలి. సో ఇక్కడ విక్టరీ సిటీ అనే బుక్ ఆథర్ ఎవరని అడిగారు. ద ఫేమస్ ఆథర్ కదా, సల్మాన్ రషదీ రాసిన బుక్ కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డివైన్స్ యూట్రాఫికేషన్? ఇక్కడ యూట్రాఫికేషన్ అని ఒక ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్ వచ్చింది. దీనికి సంబంధించి డెఫినేషన్ ఏంటో చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్సెసివ్ న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ లీడింగ్ టు వాటర్ పొల్యూషన్. ఇది ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు వాటర్లో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుందో అలాగే ఎక్కువ ఉన్నా అంతే ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి దేంట్లో అయినా కానీ యాడిక్వసీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఎక్కువ న్యూట్రియంట్స్ అయిపోయినా కానీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే ఎక్సెస్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల ఈ వీడ్స్ ఏవైతే ఉంటాయో, అవసరం లేని మొక్కలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోయి లోపల మిగతా వాటికి స్పేస్ లేకుండా చేస్తాయి. అలా చేయడం వల్ల లోపల ఉండే సో ఈ వాటర్లో ఉండే యానిమల్స్ కానీ మిగతా వాటన్నిటికీ కూడా ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ ప్రాసెస్ని యూట్రోఫికేషన్ అని పిలుస్తారు. ఓకే, ఎక్సెస్ న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ లీడ్స్ టు వాటర్ పొల్యూషన్ ఈస్ కాల్డ్ యూట్రోఫికేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పెషల్ లీవ్ అపీల్ విత్ రెస్పెక్ట్ టు ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 136? ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 136. ఇది దేనికి సంబంధించిందో చూద్దాం మనం. టు ఛాలెంజ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆఫ్ ట్రిబ్యునల్ ఇన్ ఇండియా. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే టర్మినాలజీ స్పెషల్ లీవ్ అపీల్. ఓకే, స్పెషల్ లీవ్ అపీల్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు లోవర్ కోర్ట్స్లో ఎవరికైనా సాటిస్ఫాక్షన్ లేదనుకోండి వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్స్కి, సో వీళ్ళు హయ్యర్ కోర్ట్స్కి మూవ్ అవ్వచ్చు. ఏ కోర్టులో అయినా ఛాలెంజ్ చేయొచ్చు ఆ యొక్క జడ్జ్మెంట్ని. ఓకేనా? సో ఆ యొక్క ప్రొవిజన్నే స్పెషల్ లీవ్ అపీల్ అని పిలుస్తారు అండర్ ఆర్టికల్ 136. ఓకే, టు ఛాలెంజ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏ కోర్టులో అయినా ఏ ట్రిబ్యునల్లో అయినా దేనికి సంబంధించిన జడ్జ్మెంట్ని అయినా మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఓకేనా? అది స్పెషల్ లీవ్ అపీల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 136. నెక్స్ట్,
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఎన్యూమరేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం ఇందాక డైరెక్ట్ గా పార్ట్స్ అన్ని చదువుకున్నాం కదా, సో ఆ పార్ట్స్ అన్ని ఒకసారి చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే డైరెక్ట్ క్వశ్చన్, ఇట్ ఇస్ పార్ట్ 4 కదా. సో ఇవి కూడా చూడండి, పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, పార్ట్ 2 వచ్చి సిటిజన్షిప్ గురించి చెప్తుంది, పార్ట్ 3 వచ్చి వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది, పార్ట్ 4 వచ్చి డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తుంది. నెక్స్ట్ వన్, హంపి డాన్స్ ఉత్సవ్ ఇస్ అ ఫెస్టివల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఇక్కడ మనకి ఒక డాన్స్ ఇచ్చారు, డాన్స్ ఉత్సవ్ అంటే డాన్స్ కి సంబంధించిన ఫెస్టివల్ అన్నమాట. సో ఇది ఏ స్టేట్ కి సంబంధించింది అని అడిగారు. డైరెక్ట్ గా మనం పేరు చూసి పెట్టేవచ్చు. ఏముంది ఇక్కడ, హంపి డాన్స్ ఉత్సవ్. హంపి అనేది ఫేమస్ యునెస్కో సైట్ కదా. సో ఈ హంపి ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనం చెప్తాం డైరెక్ట్ గా కర్ణాటక. ఓకేనా, ఇక్కడ మహారాష్ట్ర ఇచ్చారు, ఒడిషా ఇచ్చారు, గుజరాత్ ఇచ్చారు. ఈ మూడిట్లోనూ హంపి ఉండదు, కర్ణాటకలో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ పావర్టీ రేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021. ఇక్కడ ఇండిసెస్ ఇన్ న్యూస్ ఇంపార్టెంట్ అని మనం చదువుకుంటాం కదా కరెంట్ ఇష్యూస్ లో. సో అందులో బహుముఖ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీనికి సంబంధించి 2021 సంవత్సరానికి సంబంధించి. సో ఇది 2021 ఇప్పుడు ఎందుకు అడిగారని అంటే ఇది ఇప్పుడే రిలీజ్ అయింది. ఓకేనా, ఆ ఇయర్ కి సంబంధించి మనకి నియర్లీ ఒక 9 or 8 months బిఫోర్ రిలీజ్ అయింది అనమాట. సో అందుకని అడిగారు. సో ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటి అంటే హైయెస్ట్ పావర్టీ రేట్, ఎక్కువగా పేదరికం ఉన్న స్టేట్ ఏది ఇండియాలో అని అడిగితే బీహార్. ఓకే, మనం దీని రిలేటెడ్ ఇంకోటి చూసాం ఏంటి, అకార్డింగ్ టు 2011 సెన్సస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడ అంటే కేరళ స్టేట్స్ లో, అదే లోయెస్ట్ లిటరసీ రేట్ అంటే బీహార్ లో ఉంటుంది కదా. సో బీహార్ లో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంటుంది, హైయెస్ట్ పావర్టీ రేట్ ఉంటుంది అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఈ ఇండెక్స్ గురించి చూస్తే ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఓపీహెచ్ఐ అంటారు. ఈ రెండు కలిసి రిలీజ్ చేస్తాయి. సో అది కన్సిడర్ చేసేది ఏంటి అంటే మొత్తం 3 డైమెన్షన్స్ 10 ఇండికేటర్స్ తీసుకుంటుంది. అందులో మేజర్గా 3 డైమెన్షన్స్ ఏంటో గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఒకటి ఎడ్యుకేషన్ విద్య, ఇంకొకటి హెల్త్ ఆరోగ్యం, ఇంకొకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నమాట, మనం ఎంత బాగా నివసిస్తున్నాం అని చెప్పేసి. ఓకే, సో ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. కొంచెం బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ కూడా చూడండి సరిపోతుంది. నెక్స్ట్, who was the gold medalist in 10-meter air pistol men in ISSF Junior World Championships 2023. ఇక్కడ ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరిగింది షూటింగ్ కి సంబంధించి, రైఫిల్ షూటింగ్ వాటికి సంబంధించి. అందులో ఏంటంట గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 10-meter ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ గా ఎవరు అవతరించారని అడిగారు. డైరెక్ట్ బిట్ ఇది ఏంటిది, శుభం బిస్లా. ఓకేనా, ఇందులో ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలిస్తే మనం పెట్టొచ్చు. అయితే దీన్ని మనం కొంచెం డీప్ గా చూడాలి అంటే ఇది ఎక్కడ జరిగింది, దీని వెన్యూ ఎక్కడ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ అంటే చాంగ్వాన్ సౌత్ కొరియా. సో సౌత్ కొరియాలో జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, భుటియా డాన్స్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. మీరు చూసుకుంటే మీకు ఎక్కువ ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఆర్టికల్స్ వస్తున్నాయి, పార్ట్స్ వస్తున్నాయి, డాన్సెస్ వస్తున్నాయి, ఇవే వస్తున్నాయి ఎక్కువ. సో వీటి మీద మనం ఫోకస్ చేసినా మాక్సిమం కవర్ చేయొచ్చు జిఎస్ లో. సో ఇక్కడ చూడండి మళ్ళీ డాన్స్ వచ్చింది న్యూస్ లోకి. సో మళ్ళీ డాన్స్ వచ్చింది కదా క్వశ్చన్. సో భుటియా డాన్స్ అనేది ఏ స్టేట్స్ లో పర్ఫామ్ చేస్తారని అడిగారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ నేమ్ అనేది మనం చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్ లా ఉంది కదా. సో డైరెక్ట్ గా చూడండి ఒక్కటే ఒక స్టేట్ ఉంది నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఏంటంటే సిక్కిం అనమాట. ఓకే, డైరెక్ట్ గా పెట్టొచ్చు. అండ్ ఇంకొంచెం ఏమైనా తెలిస్తే అదేంటి అంటే భుటియాస్ అనే వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో నివసించే ఒక కమ్యూనిటీ అనమాట. అది కూడా ఎక్కడ, సిక్కింలో నివసించే ఒక కమ్యూనిటీ. సో వాళ్ళ పేరు మీదనే ఈ డాన్స్ ఉంటుంది. చూడండి, ద భుటియా ఆర్ అ కమ్యూనిటీ ఆఫ్ సిక్కిమీస్ పీపుల్ లివింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా హూ స్పీక్ డ్రెన్జాంగ్కి ఆర్ సిక్కిమీజ్ ఎ టిబెటిక్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ మాట్లాడతారంట వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ టైప్ ఆఫ్ కమర్షియల్ అగ్రికల్చర్. ఇది చూడండి, ఇది డైరెక్ట్ గా మనం కాన్సెప్ట్ తెలిస్తే పెట్టేయచ్చు, ఇది చదవాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడ కూడా. సో ఇక్కడ కమర్షియల్ అగ్రికల్చర్ కానిది ఏది అని అడిగారు. నాట్, ఎక్కడన్నా నాట్, ఓన్లీ ఇలాంటి పదాలు వస్తే ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ కానిదేది అడిగారు. సో వీటిలో ఫస్ట్ కమర్షియల్ అగ్రికల్చర్ అంటే ఏంటో తెలిస్తే మిగతా పెట్టేయచ్చు కదా మనం. సో ఇక్కడ చూడండి, డైరీ ఫార్మింగ్ కమర్షియలా కాదా అంటే దానివల్ల మనకు బిజినెస్
ప్రాఫిట్ వస్తుంది కదా. సో డైరీ ఫార్మింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ కమర్షియల్ అగ్రికల్చర్. నెక్స్ట్ గ్రెయిన్ ఫార్మింగ్. గ్రెయిన్స్ అంటే ఏంటి, అన్నీ ఉంటాయి కదా, ప్యాడీ, వీట్, ఇవన్నీ గ్రెయిన్సే. వీటిని గ్రెయిన్ ఫార్మింగ్ అంటాం. వీటిని మనం అమ్ముకుంటాం కదా పండించి. సో ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ కమర్షియల్. లైవ్ స్టాక్ ర్యాంచింగ్. లైవ్ స్టాక్ అంటే పశు పోషణ, ఓకేనా. ఏమంటారు, క్యాటిల్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించి లైవ్ స్టాక్ అంటారు. అది కూడా కమర్షియల్ ఫార్మింగే. ఓకే, తీసేయచ్చు. సో ఇదొక్కటి చూడండి. సో ఇది ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. మనకి ఎకానమీలో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అందులో ఉంటుంది అనమాట. ఇది సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే నథింగ్ బట్, ఒక ఫార్మర్ ఉన్నారనుకుందాం. ఆ ఫార్మర్ తన దగ్గర ఉన్న ఒక 1/2 acre ల్యాండ్లోనో 1 acre ల్యాండ్లోనో కానీ తనకి తన ఫ్యామిలీకి సరిపడా అవసరాలకు సరిపడా పంట పండించుకున్నారు అనుకుందాం. కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్, ఇంకేమైనా కొన్ని ఫార్మింగ్ చేసుకుని తన ఫ్యామిలీకి సరిపడా తను పండించుకున్నారు అనుకుందాం. ఆయన అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అంటే ప్రొడక్షన్ ఉంది, కానీ ఆయన కమర్షియల్ యాక్టివిటీ కోసం వాటిని యూజ్ చేయట్లేదు, తన ఫ్యామిలీ యూసేజ్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నారు. కాబట్టి అది కమర్షియల్ ఫార్మింగ్ కిందకి రాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏముంటుంది, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా పండించుకోవడం, బయట అమ్మడానికి కాదు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ అనమాట. సో ఇవి ఈ పేపర్లో కవర్ అయిన జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.